హల్లెలూయా. నాకు దేవుడు అంటే ఎందుకు చాలా ఇష్టం అంటే, ఆయన ఏదన్నా మాట ఇచ్చాడంటే అది ఏ పరిస్థితులన్నా దాన్ని నెరవేర్చి చూపించగలిగిన శక్తిమంతుడు కాబట్టి నాకు ఇష్టం. ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే, నీకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ పరిస్థితులు బట్టి ఆ మాటను మర్చిపోతారు, ఆ మాటను త్రోసివేస్తారు, ఆ ప్రామిస్ని బ్యాక్ తీసేసుకుంటారు. నేను అసలు మాట్లాడలేదు, ఆ మాట నీకు ఇవ్వలేదు అని చెప్పేసి పరిస్థితులను బట్టి మాటలు మారుస్తూ ఉంటారు. కానీ దేవుడైతే మాట ఇచ్చాడు అంటే నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా దాన్ని నెరవేర్చేవాడిని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీల జనాంగానికి దేవుడు మాట ఇచ్చాడు, నేను బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తాను అని చెప్పి. ఏదైతే మాట ఇచ్చిన దేవుడు ఉన్నాడో, శత్రువులు వచ్చారు, పరిస్థితులు బాగాలేదు, అక్కడున్న జనాంగమే సనిగినప్పటికి కూడా ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ జీవితంలో కూడా ఏదో ఒక వాగ్దానం ఇచ్చుంటాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నీ జీవితంలో ఖచ్చితంగా, పరిస్థితులు ఎలా ఉన్నా సంబంధం లేదు, కానీ ఆ మాట ఎత్తి ప్రార్థన చేయి, ఆ వాగ్దానం నీ జీవితంలో ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు మాట తప్పని దేవుడు. ఆమేన్.